నెంబర్ 1 టెక్నీషియన్, కంపెనీ ట్రెండ్ మెకానిక్ కూడా అతని ముందు దిగదిడిపోయి. కానీ ఏ లాభం, చదువు లేదు. వాళ్ళని కొంతకాలం ఇక్కడే ఉండమని చెప్పు. నాతో పాటు నా ఫ్రెండ్ కమల్కి కూడా మీరు ట్యూషన్ చెప్పాలి. మీరు ఇప్పటివరకు ఏం చదివారు? పర్వాలేదు, సిగ్గు లేకుండా అదే సిగ్గు పడకుండా చెప్పండి. మీ చదివేంటి? ఎంతవరకు చదివారు? స్కూల్కి వెళ్ళి చదివింది లేదు. చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళి మెకానిక్ షెడ్లో చేరాను. మరి మీ మాటల్లో ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉంటాయి, ఎవరు నేర్పించారు? నాకు కావాల్సిన మనిషి నేర్పించారు. చదవటం రాయటం అన్నీ అప్పుడే నేర్చుకున్నాను. అయితే ఇంకే సగం వచ్చేసినట్టే. ఏ మేడం? అబ్బా, నువ్వు కాసేపు అరవకుండా ఉంటావా? ఇంతకీ ఆ నేర్పించిందెవరు? నువ్వే నా భార్య అని నాతో చెప్పించాలనే. ఎవరు నేర్పిస్తే ఏముందమ్మా, ఓపెన్ యూనివర్సిటీ అని, డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ అని ఉన్నాయి కదా, అందులో చదివిద్దాం. ఏమంటారు? సారీ సార్, నేను మీ అమ్మాయికి పీజీకి ట్యూషన్ చెప్తున్నాను. ఇలా వేలిముద్ర స్థాయి నుంచి చెప్పలేను. దానికి ఎవరినైనా వెతుక్కోండి. నాకు నా బాబుతోనే టైం సరిపోదు. మేడం ప్లీజ్. నాకు కుదరదమ్మా. అతనికి ఏబిసిడీల నుంచి మొదలు పెట్టాలంటే నాకు కష్టం. ప్లీజ్ నన్ను వదిలేయండి. అలాగేనండి, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. మా లాయర్ వస్తున్నాడు, ఆయన అడిగి వివరాలు కనుక్కొని దాన్ని ఫాలోఅప్ చేస్తాను. ఇప్పుడు కాకపోతే కొంచెం ఎక్కువ రాబట్టొచ్చేమో ఆలోచించండి, ట్రై చేయండి. ఏమండి, ఒక 5-6 కోట్లయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. సరే అయితే నేను అదే ఆయన్ని మా లాయర్ గారిని కనుక్కొని ఫోన్ చేస్తాను. ఏమంటున్నాడు తాతయ్య? ఏముంది మనోడా, వాడిది అవసరం, మనది అవకాశం, అందుకే లాగుతున్నాను. ఏదో రకంగా ఈ డీల్ అయిందంటే చాలు తాతయ్య. కళ్ల ముందు కంచంలో నిండుగా కూడుంది, మూతికి చిక్క ఉంది అన్నట్టయింది మన పరిస్థితి. నమస్కారం అండి. ఏమో ఎలా రారా దా కూర్చో. ఏం సార్ అర్జెంటుగా రమ్మన్నారు? చెప్తా. అవును, బాగా బిజీగా ఉన్నట్టున్నావు ఈ మధ్య. జనాలు కొట్టుకుంటున్నంత కాలం మాలాంటి లాయర్లకి మీలాంటి పొలిటీషియన్లకి లాభమే కదండి, అందుకే బిజీ. మొత్తానికి లాయర్ అనిపించావయ్యా, నా మీదే సెటైర్ వేసావుగా. ఇంతకే విషయం ఏంటి సార్? చెప్తానయ్యా. ఏం లేదు, ఇప్పుడు ఆ జీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించి ఓ ల్యాండ్ ఉంది, దానికి ఓ పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వచ్చిందయ్యా. వాళ్ళేమో దాదాపు 10 కోట్ల వరకు వచ్చారు, ఇంకో 5-6 కోట్లు అడిగినా ఇచ్చేటట్టున్నారు. అంచేత దాన్ని అమ్మేయాలయ్యా. ఇంతకే ఎలా అమ్ముతారండి? అది ట్రస్ట్ సొమ్ము కదా. ట్రస్ట్ అయినా ఏదో రకంగా అమ్మాలి సార్. ఆ రోజు అమ్ముకునే అవకాశం ఉందని అన్నారు కదా. దానికి టైం పడుతుందండి, ఇంకా ఎంతకాలం కావాలండి? అయినా అందరం సంతకాలు పెట్టిన తర్వాత ఇంకేముంది? ట్రస్ట్ మెంబర్స్ మేము ఉన్నాం, అంతా మనమే కదా. అన్నీ ఉన్నా రేఖ సంతకం లేదు కదండి. అమ్మితే మీరు పోతారు, మీ వెనక కొన్నోడు పోతాడు. అది చచ్చిపోయిందని చెప్తే కావాలంటే ఓ సర్టిఫికేట్ పుట్టిద్దాం.
ఈ దేశంలో బతికున్నోళ్ళని చంపడం, చచ్చినోళ్ళకి పెన్షన్లు ఇవ్వటం మామూలే కదా, మన చేతుల్లో పని. దొరకనంత వరకు పర్వాలేదండి, కానీ ఆ రేఖ బతికే ఉందని మీరే అన్నారు కదా. రేపు ఆవిడ వచ్చిందనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? పెద్ద క్రైమ్ అవుతుంది. తను రాకపోతే ఒక మనిషి బతికి లేదని డిక్లేర్ చేయాలంటే 12 ఏళ్లు ఆచూకీ లేకుండా పోయిందని నిరూపించాలి. అప్పటిదాకా మనం ఏం చేయలేము. ఈలోపు ఇలాంటి ఆలోచన ఏదైనా ఉంటే పక్కన పెట్టండి, నేను వస్తాను. మనమేం చేయలేము లాయరు. చెయ్యాలంటే ఒకటే మార్గం, రేఖ దొరికితే సంతకం పెట్టించండి, లేదంటే తనని చంపి చనిపోయిందని ప్రూవ్ చేయండి. వస్తాను. ఏం చేద్దాం తాతయ్య? అసలు రేఖ ఎక్కడుందో తెలుసుకోవాలి. బతికే ఉందని తెలిసింది. ఆ రేఖ ఎక్కడుందిరా? ఏంటి పురుషోత్తం ఇలా వచ్చావు? ఈ ఏటి కౌలిచ్చిపోదామని వచ్చానమ్మా. ఒక్కసారి అయ్యగారిని పిలుస్తారా? ఏం కౌలిస్తున్నావో ఏంటో, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తగ్గిపోతూనే ఉంది గాని పెరగడం లేదు. పంటలు ఎక్కడ పండుతున్నాయమ్మా? వ్యవసాయాన్ని మించిన తెలివి తక్కువ పని ఇంకోటి లేదంటే నమ్మండి. అవునా? మరి బయట మార్కెట్లో రేట్లెందుకు అలా మండిపోతున్నాయి? అది మన చేతుల్లో ఏముందమ్మా, అంతా దళార్లు మాయా. దళార్లు మిమ్మల్ని మోసం చేస్తుంటే మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారా? ఇందులో ఏం మోసం లేదమ్మా, కావాలంటే మీరే సాగు చేసుకోండి. నా ఆరోగ్యం బాగలేకపోవడం వల్లే కదరా పొలం నీకు కౌలుకిచ్చింది. నమస్కారం అండి. దీనికేం తక్కువ లేదు. నా ఆరోగ్యం బాగున్నంత కాలం మీ అందరికంటే బానే పండించాను. మరి మీ చేతికొచ్చాక ఇదిగో ఇలా ఆడిస్తున్నారు. అంతేనండి, ఒంట్లో హుషారుగా ఉంటే ఎకరానికి 30 బస్తాలు పండిస్తారు. ఓపిక తగ్గితే దిగుబడి తగ్గుతుంది. పొలం కూడా అంతేనండి, పొలంలో ఓపిక లేదు. కబుర్లు బానే నేర్చుకున్నావు, ఇంతకీ కౌలేది? ఇదిగోనండి. ఏంటి పురుషోత్తం, నిరుడు కంటే సగానికి సగం తగ్గించావు? ఎక్కడయ్యగారు, కందిచేను పురుగు పట్టిపోయింది, ఒడ్లన్నీ తుఫాను కొట్టుకుపోయాయి, పెట్టిన పెట్టుబడి రాలేదు. ఇంకా నేనేం తినాలి, మీకేం ఇవ్వాలి చెప్పండి? ఎక్కడ్రా, అందరూ వర్షాల్లోకి ఏడుస్తుంటే మధ్యలో ఈ తుఫాన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అలా అంటే ఎలాగండి? మీకు నమ్మకం లేకపోతే మీ పొలం మీరే చేసుకోండి. అయితే చేయకు మానే, అయితే చేయకు మానే, అయితే చేయకు మానే. మీరు వద్దంటే అలాగేనమ్మా, మానేస్తాను. కానీ మీరు మరొకరు కౌలుకిస్తానంటే మాత్రం నేను ఊరుకోను. కావాలంటే మీరే సాగు చేసుకోండి. మేమే సాగు చేస్తాం. విజయ్ దుర్గ్ గారు, మీకు వ్యవసాయం గురించి ఏం తెలుసండి? అసలు ఎకరానికి ఎన్ని బస్తాలు వడ్లు వస్తాయి తెలుసా?
ఎన్నెలకి పంట వస్తుందో తెలుసా? ఎప్పుడు నీరు పెట్టాలో, ఎప్పుడు నాట్లు వేయాలో, ఎప్పుడు కోతలు కొయ్యాలో అసలు ఏం తెలుసండి మీకు? అన్నీ తెలుసు. ఏ రకం నాట్లు మన నేలకి వాడితే మంచిదో తెలుసు. ఏ మందులు వాడాలో తెలుసు. నువ్వు చెప్పేదానికన్నా 10 బస్తాలు ఎక్కువ పండించడం కూడా తెలుసు. అమ్మా విజయదుర్గ, మీరుండండి నాన్న. ఈ పురుషోత్తం ఇన్ని రోజులు మనల్ని ఎంత మోసం చేస్తున్నాడో మీకు అర్థం కావడం లేదు. ఎకరానికి 30 బస్తాలు పండించి అది కనకదుర్గ రైస్ మిల్ కి పంపించాడు. లాభం ఎంతో తెలుసా? మొత్తం మీద 3 లక్షలు. అందులో మనకిస్తుందంతా 3 లక్షలా? అంత లాభం ఉంటే పట్నంలో ఉద్యోగాలు మానేసి అందరూ వ్యవసాయం చేసుకుంటారు. ఏ కాదా? నిరూపించమంటావా? కందులు ఎవరికి పంపించావో, ఎంత డబ్బొచ్చిందో, ధాన్యం ఎవరికి అమ్మావో, మినువులు ఏ రేటొచ్చిందో అన్నీ నా దగ్గర లెక్కలున్నాయి. చెప్పనా? ఏం పురుషోత్తం మాట్లాడవు? నా మనవరాలు అడిగేదానికి సమాధానం చెప్పు. నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి గారి మాటలు వింటున్నారు కానీ ఎప్పటి నుంచో మీ దగ్గర పనిచేసే నా మాటలు మీరు నమ్మట్లేదమ్మా. నువ్వు కరెక్ట్గా కౌలిస్తే ఎందుకు నమ్మం? నా కూతురు చెప్పినట్టుగా నువ్వు పొలం చెయ్యకు, మేమే చేసుకుంటాం. మీరు నన్ను మరీ అనుమానిస్తున్నారు కాబట్టి ఇదిగోండి, నా లాభంలోంచి మీకు ఇస్తున్నాను, తీసుకోండి. నువ్వేం మాకు ఊరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. విజయ, నువ్వు అరవకు. ఏమండి, ఆ డబ్బులు తీసుకుని అతన్ని పంపించండి. కాస్త నాకు ఆరోగ్యం బాగులేకపోయేసరికి ఒక్కొక్కరికి బాగా కొమ్ములొచ్చాయి. మీరేం దిగులు పడకండి నాన్న, అన్నీ నేను చూసుకుంటానుగా. ఆడపిల్లవి, నువ్వేం చూసుకుంటావే? వ్యవసాయం అంటే మాటలనుకున్నావా? అన్నీ ఈ రోజుల్లో సాధ్యమేనమ్మా. ఇంటర్నెట్లో అన్నీ ఉంటాయి, ఒకరు చెప్పాల్సిన పని లేదు. చూసావా నా కూతురు ఎంత తెలివిగలదో? దున్నపోతులో ఎలా పడుకుందో చూడు. అవతల బాబు ఏడుస్తున్నా చలనం లేకుండా పడుకుంది. దున్నపోత దున్నపోత అని. లేదు లేదమ్మా, లేదు 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 నాన్న, లేదు 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 లేదు. అరే రే 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 బుజ్జోరా బుజ్జోరా. ఏమిట్రా, ఇంకా పడుకోలేదా? లేదు నాన్న, వీడు బాగా ఏడుస్తున్నాడు. ఆహా, ఏది ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వు వండు. ఆకలిస్తుందేమోరా, వాళ్ళ అమ్మని లేపి పాలు ఇమ్మనాల్సింది. ఆవిడ గారు నిద్ర లేచే పరిస్థితిలో లేరు.
పిల్లోడు గుక్కు పట్టి ఏడుస్తున్నా ఆవిడ గారికి అసలు మెలకువే రాలేదు. తప్పురా. ఉదయం నుంచి ఇంటి చాకరీ అంతా చేసి అలిసిపోయి పడుకుని ఉంటుంది. కాస్త ముద్దు నిద్ర పట్టుంటుంది. నువ్వు పడుకో అమ్మా, నువ్వు పడుకో. పడుకో. ఓ అంటే అర్ధరాత్రి పూట లేచి బాబుని ఆడిస్తున్నాడా? అయినా నువ్వు పిల్లాడిని ఆడిస్తే తప్పేమిటి? రేపు పొద్దున్న నాకు చాలా పని ఉంది నాన్న, అసలే నిద్ర సరిపోలేదు. ఓహో, అర్థమైందిలే, అర్థమైంది. ఇదిగో ఇక నుంచి మీరు వీడికి కడుపు నిండా పాలు పట్టేసిన తర్వాత తీసుకొచ్చి నా దగ్గర పడుకోబెట్టండి. సరేనా? ఎందుకేమిట్రా, మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మా ముఖాలకి అదొక్కటే తక్కువ. ఈ టైంలో ఫోన్ ఏంటి? స్నేహ. తను ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసింది? ఇదిగో ఇక వీడు పడుకుంటాడులే, నేను పడుకోబెడతాను. నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఓ జో 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 జో. పాపం పిచ్చి నాన్న, ఇక్కడ మేమేదో సుఖపడిపోతున్నాం అనుకుంటున్నారు. ఈ పిచ్చి దాంతో నేను సుఖపడటం కూడానా? హలో, ఏంటి స్నేహ? ఇప్పుడా? ఎందుకు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అది కాదు స్నేహ, ఈ టైంలో ఇంటికి రావడం. సరే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను వస్తున్నాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. నాన్న మెలకుగానే ఉన్నారు. ఇప్పుడు బయటికి వెళ్తే ఆయన అడుగుతారు ఏం చెప్పాలి, ఎలా వెళ్ళాలి. స్నేహ, స్నేహ, నారాయణరావు గారు, జానకమ్మ, స్నేహ.